Hi viewers, welcome to Charitech Info. Windows 10, Windows 11 ఆపరేటింగ్ సిస్టంలో విండోస్ పవర్ షెల్ లేటెస్ట్ వర్షన్ 7.4.3 వర్షన్ను అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఈజియెస్ట్ మెథడ్లో ఫుల్ వర్షన్ను ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి, ఇన్స్టాల్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. బిఫోర్ పీసీలో కానీ ల్యాప్టాప్లో కానీ ఇన్స్టాల్ చేసినటువంటి వర్షన్ను డిజేబుల్లో ఉంటే ఏ విధంగా ఎనేబుల్ చేయాలి, ఏ విధంగా యాక్టివేట్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. విండోస్ సెర్చ్ బాక్స్లో పవర్ షెల్ అని ఎంటర్ చేయాలి. First option Windows PowerShell, right side is second option Run as Administrator, option pay mouse left click. First option yes click. In case activate అయితే Windows PowerShell అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ క్లోజ్. సెకండ్ మెథడ్ డెస్క్టాప్ పై Windows Start icon mouse right click. Windows PowerShell admin option పై mouse left click. First option yes click. నెక్స్ట్ క్లోజ్. ఇన్ కేస్ ఇన్యాక్టివ్ అయితే యాక్టివేట్ చేయాలంటే, ఎనేబుల్ చేయాలంటే విండోస్ సర్చ్ బాక్స్లో కంట్రోల్ ప్యానల్ ఎంటర్ చేయాలి. ఫస్ట్ ఆప్షన్ కంట్రోల్ ప్యానల్ మౌస్ లెఫ్ట్ క్లిక్. మ్యాక్సిమైజ్. రైట్ సైడ్ టాప్లో లార్జ్ ఐకాన్స్ రైట్ సైడ్ డౌన్ యారో క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ కేటగిరీ. ఫోర్త్ వన్ ప్రోగ్రామ్స్ ఆప్షన్ పై మౌస్ లెఫ్ట్ క్లిక్. ఫస్ట్ ఆప్షన్ ప్రోగ్రామ్స్ అండ్ ఫ్యూచర్స్లో సెకండ్ ఆప్షన్ టర్న్ విండోస్ ఫ్యూచర్స్ ఆన్ అండ్ ఆఫ్ ఆప్షన్ పై మౌస్ లెఫ్ట్ క్లిక్. విండోస్ ఫ్యూచర్స్ మిడిల్ సెక్షన్లో మౌస్ స్క్రోల్ డౌన్ చేయాలి. విండోస్ పవర్ షెల్ 2.1 వర్షన్ బాక్స్లో లెఫ్ట్ సైడ్ టిక్ మార్క్ అనేది సెట్ చేయాలి. డిజేబుల్ ఉంటే ఎనేబుల్. నెక్స్ట్ ఓకే క్లిక్. విండో క్లోజ్. నెక్స్ట్ సిస్టమ్ రీస్టార్ట్ చేయాలి. లేటెస్ట్ వర్షన్ను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలంటే బ్రౌజర్ ఓపెన్ చేయాలి. గూగుల్ సెర్చ్ బాక్స్లో విండోస్ పవర్ షెల్ డౌన్లోడ్ అని ఎంటర్ చేయాలి. కేవలం ఎంటర్ కీ ప్రెస్. ఫస్ట్ సెక్షన్లో అఫీషియల్ లింక్ డిస్ప్లే అవుతుంది. ఇన్స్టాలింగ్ పవర్ షెల్ ఆన్ విండోస్ లెర్న్ మైక్రోసాఫ్ట్ లింక్ పై మౌస్ లెఫ్ట్ క్లిక్. మైక్రోసాఫ్ట్ అఫీషియల్ వెబ్ ఇంటర్ఫేస్ కంప్లీట్గా డిస్ప్లే అయిన తర్వాత ఇన్స్టాలింగ్ పవర్ షెల్ ఆన్ విండోస్లో మౌస్ స్క్రోల్ డౌన్ చేయాలి. ఇన్స్టాలింగ్ ద MSI మైక్రోసాఫ్ట్ ఇన్స్టాలర్ ప్యాకేజీ టూ ఆప్షన్స్ డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ వన్ PowerShell 7.4.3 విన్ x64 బిట్ రిలేటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ యూజర్స్ అయితే ఫస్ట్ ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి. ఇన్ కేస్ 32 బిట్ రిలేటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజర్స్ అయితే సెకండ్ ఆప్షన్ PowerShell 7.4.3 విన్ x86 MSIను సెలెక్ట్ చేయాలి. ప్రజెంట్ 64 బిట్ రిలేటెడ్ ఆపరేటింగ్ సిస్టంలో ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మౌస్ లెఫ్ట్ క్లిక్. డౌన్లోడింగ్ సెక్షన్లో PowerShell 7.4.3 విన్ x64 MSI సెటప్ ఫైల్ డౌన్లోడింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి ఫైల్ సైజ్ 104 MB. ఆఫ్టర్ డౌన్లోడింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఆఫ్టర్ డౌన్లోడింగ్ ప్రాసెస్ కంప్లీటెడ్ బ్రౌజర్ మినిమైజ్. నెక్స్ట్ ఫైల్ ఎక్స్ప్లోరర్ డాక్యుమెంట్ ఓపెన్. డౌన్లోడ్స్ ఫోల్డర్స్లో PowerShell 7.4.3 విన్ x64 సెటప్ ఫైల్ డిస్ప్లే అవుతుంది. మౌస్ రైట్ క్లిక్. ఫస్ట్ ఆప్షన్ ఇన్స్టాల్ క్లిక్. ఓపెన్ ఫైల్ సెక్యూరిటీ వార్నింగ్ విండోలో ఫస్ట్ ఆప్షన్ రన్ మౌస్ లెఫ్ట్ క్లిక్. PowerShell 7.x64 సెటప్ విండోలో నెక్స్ట్ క్లిక్. సెకండ్ బటన్ నెక్స్ట్ క్లిక్. సింపుల్ సెకండ్ బటన్ నెక్స్ట్ క్లిక్ అండ్ నెక్స్ట్ క్లిక్. ఇన్స్టాల్ క్లిక్. ఇన్స్టాలింగ్ PowerShell ఫస్ట్ ఆప్షన్ ఎస్ క్లిక్. ఇన్స్టాలింగ్ PowerShell 7.4.3 x64 ఇన్స్టాలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇన్స్టాలేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ డిస్ప్లే అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఫస్ట్ ఆప్షన్ లాంచ్ PowerShell బాక్స్లో టిక్ మార్క్ సెట్. నెక్స్ట్ ఫినిష్ క్లిక్. ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత డిస్ప్లే అవుతుంది PowerShell 7.4.3 క్లోజ్.